విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. Around 60 stations, Gundegala Vishka proposed station, and that will be sanctioned also, most positively. That we will take care, and we have water facility gurinchi anadi we will take care of it 100%. అదే లిటరల్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఆల్రెడీ గోదావరి నుంచి ఇంత ముందు ఎవరో ఎంపీ గారు ఇచ్చారు. గత కోవిడ్ టైంలో ప్యాసింజర్స్ కొన్ని రైల్స్ స్టాప్ అయినవి అవి మరీ కంటిన్యూ చేయాలనే దాన్ని కూడా ఇచ్చాము. అదేవిధంగా కొన్ని బ్రిడ్జెస్ ఇప్పుడు కొద్దిగా హనుమాన్ సర్కిల్ బ్రిడ్జ్ కానీ, ధర్మవరం బ్రిడ్జ్ కానీ, కసాపురం బ్రిడ్జ్ కానీ అవి చేయాలని చెప్పి కూడా మీ దగ్గర ప్రయత్నించాము. అది కొన్ని Sorry, with respect to trains, all suggestions has been forwarded to headquarters, and the Visakhapatnam trains, extra trains, currently Gundegala to Visakhapatnam there are average 20 per train boarding from Gundegala. So they are going slow, but still we are pursuing with headquarters, and once Koto zone there is under parts also. That will do, sir. And regards to Yeshwanthpur, Machilipatnam, Yeshwanthpur. Yes, sir. 17221. You are currently running by a Buddhi, as well as Gundegala by Karnal, sir. Gundegala Karnool. Yes, sir. Gundegala Karnool, zero base 9 tapping room and cancel line, sir. Because low package, Jana Takur and I will put a headquarters to forward it, sir. Where is the difference, sir? Bangalore to Bhubaneswar. Yes, sir. Yes, sir. In all 4 trains we have sent to headquarters, sir. Already. 8 for Prashanti Express, we have been reported headquarters, sir. Apart from that, additional GS coaches we have mentioned, at the various stations already, DRMs are also written letter to headquarters for augmenting GS coaches. ఇంకో విషయం ఇంపార్టెంట్ ఏమంటే ప్రజలు ఇంతకు ముందు మన కాలనీకి, రైల్వే కాలనీకి, మున్సిపాలిటీ దానికి కనెక్షన్ ఉండేది. అది మనం గొడవలు నిర్మించాం కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మీ దగ్గర అది చూడండి సార్, ఇంపార్టెంట్ సార్. అది రైల్వే పిల్లలు ఎడ్యుకేషన్ కానీ ప్రజలు మరి మనకి రావాలన్నా కూడా మన స్టేషన్ వైపు అది గోడ నిర్మించేసి పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోతున్నాయి. మరి ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంటే అడుగుతున్నాము, కొంచెం అవకాశం కల్పించారు. Apart from this, sir, we GS coaches last year was sir, we have introduced extra GS coaches in 38 trains last year. DRMs are also appraised headquarters for requirement of GS coaches. So for the 13 additional trains, additional augmentation has been done. We definitely boundary walls and boundary wall roads for సార్ కొన్ని గర్భిణీ స్త్రీలు కానీ, వికలాంగులు కానీ వాళ్ళు పోవాలంటే స్ట్రెచ్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. లిఫ్ట్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. all the facilities go to the stations. అంటే ప్లాట్ఫామ్ బాగలేదు. ఎక్కువ కొంతమంది దాన్ని పోవాలంటే కడబడతారు. But including entry there is sir, first entry చేసింటే రైట్ సైడ్ లిఫ్ట్ ఉందండి సార్, లెఫ్ట్ సైడ్ ఎస్కలేటర్ ఉంది. జస్ట్ 30 to 40 meters టాప్. ఇండికేషన్ బోర్డ్స్ క్లియర్ గా పెట్టారు. రైట్ సైడ్ లిఫ్ట్ ఇది చేస్తున్నాం సార్. వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఇది ఇంపార్టెంట్. ధర్మవరం గేట్ కావచ్చు, హనుమాన్ సర్కిల్ గేట్ కావచ్చు, కసాపురం బ్రిడ్జ్ కావచ్చు, అది త్వరలోనే రిలీజ్ చేసేస్తే ఈ ధర్మవరం గేట్లో మేము
మున్సిపాలిటీ సంబంధించిన అమౌంట్ మేము మున్సిపాలిటీ నుంచి 2,30,00,000 మేము కట్టడం జరిగింది కదా. అది రెండు కూడా ఇంతకుముందు కాల్కులేట్ చేసినారు. అది ఎక్కడుందో మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బుధమూరుకు ముందుకు రైల్వే లైన్ కావాలని చెప్పేసి ఇంకా కడప నర్సాయి జిల్లా అంటే ఆ మధ్య డిస్టెన్స్ కేవలం 50 కిలోమీటర్లు ఉంటుంది. అంటే గతంలో ఉండేటప్పుడు స్టేట్ 50%, సెంట్రల్ 50% కడప బెంగళూరు రైల్వే లైన్ సాధించి మధ్యలో ఆగిపోయింది స్టేట్ గవర్నమెంట్ చేయకుండా. అది దానికంటే తక్కువ ఖర్చుతో వెలుగుబాటు బొమ్మూరు రైల్వే లైన్ చేయగలిగే అటు నర్సాయి జిల్లా కనెక్టింగ్ జరుగుతుంది. ప్లస్ ఇమ్మీడియట్గా బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి లింక్ అయ్యారు సార్. ముఖ్యంగా ఈ నంద్యాల జిల్లా నుంచి కానీ కడప జిల్లాలో పెద్ద ఎత్తున సిమెంట్ ఇండస్ట్రీస్ జరిగింది. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు లారీలలో మీటర్ వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ కనెక్టివిటీ వస్తే మీకు రైల్వే కూడా ఎకానమీ కూడా చాలా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ బెంగళూరు కానీ ఇతర కర్ణాటక పై భాగాలు కానీ రవాణా చేసేదానికి అవకాశం ఉంది. తద్వారా రైతులకు మంచి జరుగుతుంది. ఈ రైల్వే కూడా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్. అంటే చాలా రోజుల నుంచి మా ప్రాంత ప్రజాప్రతినిధులు అడుగుతున్న రైల్వే శాఖ మంత్రులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ త్వరితగతిన చాలా తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్టు కాబట్టి దాన్ని వీలైనంత త్వరగా దాన్ని ప్రారంభించేదానికి ప్రతిభానులు చాలా చూపించారు. అంతేకాదు గతంలో ఉప్పి తిరుపతి, తిరుపతి ఉప్పి, విజయవాడ ప్లాన్ చేస్తుంది సార్. అంటే చాలా మంది పేద ప్రజలు చాలా అనుకూలంగా ఉండేవి. తిరుమల దర్శనానికి పోవాలనేవారు కానీ లేకపోతే విజయవాడ ప్రాంతానికి రాజధాని విజయవాడ కాబట్టి అందులో కూడా ఏసీ బస్సులలో రిజర్వేషన్ పోయేవాళ్ళు చాలా పేద మధ్యతరగతి ప్రయాణికులు పోయే అవకాశాలు ఈరోజు కోరుకుంటున్నారు సార్. ఖచ్చితంగా ఆ 2 ట్రైన్లు కూడా చేస్తే రాయలసీమ ప్రాంత వాళ్ళు ముఖ్యంగా ఇటు సైడ్ ఉండే సొంతలు కానీ ఈ ఇటు సైడ్ ఉండే కూడా చాలా బాగుంది సార్. ఇంకోసారి రిజర్వేషన్ కౌంటర్కి సంబంధించి కడప, అనంతపూర్, రేణిగుంట, రాయచూరు ఇక్కడ మార్నింగ్ 8 AM నుంచి నైట్ 8 PM వరకు కంటిన్యూస్ పనిచేశారు. కానీ ఇటీవల కొద్ది రోజులుగా దాన్ని టైం అయింది సార్. 8 to 12, 4 to 8 పోతున్నాయని చెప్పి మార్నింగ్ 8 నుంచి 12 గంటల వరకు, ఈవినింగ్ 4 to 8 వరకు పెట్టారు. ఈ ప్రయాణికులు కూడా ఇబ్బంది ఎట్లయినా మీరు కౌంటర్ చేస్తారు, అదే ఎంప్లాయీస్ పనిచేస్తారు కాబట్టి గతంలో ఏదైతే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు రాత్రి కాదా అది కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రయాణికులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పాత సమయాన్ని పునరుద్ధరించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అంతేకాకుండా ధర్మవరం మచిలీపట్నం ట్రైన్ తాడిపత్రి తర్వాత ఎర్రగుంటలో కానీ మధ్యలో రైల్వే కొండాపూర్ అదేవిధంగా మొదలు చేస్తుంది. గతంలో అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా కొండాపూర్లో సగం కాలేదు చాలా ట్రైన్ అని. ఇప్పుడు 2 స్టేషన్స్లో చాలా ట్రైన్స్ ఆగకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే బుధమూరు కానీ రైల్వే కొండాపూర్లో కానీ ఈ అమరావతి పోయే ట్రైన్కి ఈ కడప జిల్లా ప్రజలకు ఒక ఎర్రగుంట స్టేషన్ మాత్రమే, ఎర్రగుంట, ప్రొద్దుటూరు, చెంబరోడు మాత్రమే ఉంది. ఈ రైల్వే కొండాపూర్ మీకు చేస్తే పులివెందుల అదేవిధంగా కదిరి ప్రాంతం వల్ల కూడా ఉపయోగాలు ఉంటుంది. కాబట్టి రైల్వే కొండాపూర్ బుధమూరు స్టేషన్లో ఈ ధర్మవరం మచిలీపట్నం ట్రైన్ ఆపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను సార్. అదేవిధంగా రైల్వే కోడ్కు చాలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాం. రోజు అంటే అక్కడ ఒకవైపు మామిడి కానీ లేకపోతే పప్పాయి ఎక్స్పోర్ట్ కానీ అదేవిధంగా మైనింగ్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ ఉంటాయి. అంటే అనేక ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వ్యాపారస్తులు ఆ ప్రాంతానికి వస్తారు కదా. చాలా ట్రైన్స్ అన్ని కూడా ఆపరేట్ ఇక్కడ లేదు. అటు రేణిగుంట కానీ లేకపోతే కడపలో తీసేసి వాళ్ళు రావాల్సిన పరిస్థితి కూడా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు 17,415, 174 ఐపీఐ ఎక్స్ప్రెస్, సిఎస్ఎఫ్టీ ఎంఎస్ఐలు, గోవా తిరుపతి ఎక్స్ప్రెస్, జంగల్పూర్ ఎక్స్ప్రెస్, ఏబీ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో కనీసం ఒక 2-3 ట్రైన్స్ అన్నా అక్కడ ఆపగలిగితే బాంబే చెన్నై రైల్వే లైన్లో పారిశ్రామిక అవసరాల కోసం వచ్చే వాళ్ళకు ఉపయోగకరం అనేది మన రిక్వెస్ట్ సార్. కనీసం ఒక 2-3 ట్రైన్ అన్నా కూడా ఐదులో ఆపగలిగితే రైల్వే కూడా అసలు రాజపేట అంటే ప్రతిరోజు కొన్ని వందల వెరైటీస్ మైండ్స్ ఉన్నాయి సార్. చాలా మంది ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ అక్కడికి వస్తాను. ప్లస్ ఇప్పుడు ఈ సీజన్ అంటే 365 రోజులు పళ్ళతో లేదు పప్పాయి కానీ మ్యాంగో కానీ పూర మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వ్యాపారస్తులంతా అక్కడికి వస్తాను. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా వ్యాన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైల్వే కూడా కొంచెం ఇంపార్టెంట్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశాను సార్. అంతకుముందు ఒక 3 years బ్యాక్ మనకు ఈ అనంతపూర్కి న్యూఢిల్లీకి
వెజిటబుల్స్ ఫ్రూట్స్ అమ్మాలని చెప్పి స్పెషల్ ట్రైన్స్ కొద్ది రోజులు నడిపిన తర్వాత ఆపేయడం అంటే ఫీజిబిలిటీ కావాలో లేకపోతే రైతులు ఇంట్రెస్ట్ అనేది ఫార్మర్స్ రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ ట్రైన్స్ కాకుండా కూడా ఢిల్లీకి పోయి ఇప్పుడు కేగే ఎక్స్ప్రెస్ కానీ లేదా రాజధాని ఎక్స్ప్రెస్ ఒక 2-3 ఏసీ వ్యాగన్స్ కనుక పెట్టగలిగితే ఈ ప్రాంతం నుంచి ఢిల్లీకి ఈజీగా రవాణా చేసుకునే అవకాశం ఉంది. ఈ ట్రైన్స్ లో మినిమం 30 hours లో ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ చేరే అవకాశం ఉంటుంది. అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ చెడిపోకుండా కొరచగలు చేస్తే అదే లారీలు అయితే 3 to 4 days పడుతుంది. కాస్ట్ పెరుగుతూ ఉంది, ప్లస్ మెటీరియల్ కూడా ఈ సరుకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందరూ రిక్వెస్ట్ ఉంది ఢిల్లీకి పోయే ట్రైన్ ఏసీ వ్యాగన్స్ కనుక చేయగలిగితే మేము పరితరంగా సరుకు అక్కడికి చేరుతుంది. మాకు 10 రూపాయలు డబ్బులు ఇవ్వక డైరెక్ట్ రైతులే పోయి ఢిల్లీ మార్కెట్లో ఈ దళారులు బాగా కార్యపడకుండా అమ్ముకుంటే మంచి రేటు వస్తుందనే ఒక రిక్వెస్ట్ ఉంది సార్. దాన్ని కూడా మీరు పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను సార్. అంతేకాదు ఈ కమలాపురం ఆరోగ్య రోడ్డు బిల్లు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ కమలాపురం కడబడి స్ట్రీట్ దాని కూడా ఒకసారి టెండర్స్ ఇచ్చారు, మళ్ళీ క్యాన్సిల్. ప్రజలంటే నడిపూరు రోడ్ సెంటర్ రోడ్ ఉంది రైల్వే లైన్ చాలా 10 నిమిషాలకు ఒక గూడ్స్ కానీ మామూలు ట్రైన్ కానీ ఎదుటి ఆ దారిలో పోతుంది చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా పెద్దగా చేయాలని చెప్పి చూసాం సార్. మీరు కూడా ఇప్పుడు చాలా పెద్ద స్టేషన్స్ అంటే శానిటేషన్ కానీ వాష్రూమ్స్ కానీ మెయింటెనెన్స్ బాగున్నాయి. చిన్న స్టేషన్స్ లేదంటే మీడియం రేంజ్ స్టేషన్స్ లో ఆ పరిస్థితి లేదు. వాష్రూమ్స్ కానీ వాడే పరిస్థితి లేదు, టాయిలెట్స్ కానీ వాడే పరిస్థితి లేదు. కాబట్టి అప్పటి కూడా మీరు హౌస్ కీపింగ్ సిస్టమ్ లేకపోతే ఏదో ఒక మెకానిజం ఏర్పాటు చేసి మీతో పెద్ద స్టేషన్స్ లో పెద్ద ప్రయాణికులు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో చిన్న స్టేషన్లలో కూడా వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా కొంచెం పరిశుభ్రంగా ఉంచే విధంగా అంటే చాలా స్టేషన్లు వాళ్ళు చేసేసింటారు. రోడ్డు పోయి చేసేసింది రోడ్డు పోయి ఎక్కడ పడితే అక్కడ యూనివర్స్ పోతారు. అది ఇబ్బందికరమైన పరిస్థితి. మగవాళ్ళంటే పోతారంటే మహిళలకు చాలా ఇబ్బంది పడే వస్తుంది. దాన్ని కొంచెం మీరు మనసు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను సార్. ఖచ్చితంగా అంటే మంచి మీటింగ్ పెట్టినందుకు ధన్యవాదాలు సార్. ఇదే విధంగా మీటింగ్ అంటే ప్రతిసారి అంటే ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుతున్నామో దీనిపైన రైల్వే శాఖ ఏ నిర్ణయాలు చేసిందో 2 నెలలుగా 3 నెలలుగా ఒక నెక్స్ట్ మీటింగ్ డేట్ కూడా మీరు ఈ రోజే ఫిక్స్ చేస్తారు. ఖచ్చితంగా ఒక అర్థవంతమైన చర్చలు ప్రజల నుంచి ప్రయాణికుల నుంచి వచ్చే అన్ని సమస్యలు కూడా మీరు తీసుకుపోతారు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజలకు మా ద్వారా ఈజీగా చేర్చగలుగుతాం సార్. థ్యాంక్ యూ. మొత్తం చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్.